హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి, గ్రేవీ కర్రీ. ఒకసారి ఇలా మసాలాతో ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి. ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి. సూపర్ ఉండిద్ది టేస్ట్. ఒకసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చిల్లీస్ అండి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర. ఇదే అండి అసలైన మసాలా. జీడిపప్పు, జీలకర్ర కొంచెం, ధనియాలు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇది లూజ్గా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ వచ్చింది. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, చిన్నవి. ఇది ముందే మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా పట్టించి కొద్దిగా పెరిగేసాను. ఒక 2 స్పూన్స్ పెరిగేసాను. పెరిగేయడం వల్ల ముక్క చాలా మెత్తగా ఉండిద్దండి. పెరిగేసాను, కలిపేసుకొని పెట్టుకున్నా. నేను హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టుకున్నాను. ఇది షాజీరా చెక్క ఒకటి. చూద్దామండి ప్రాసెస్. ఇప్పుడు పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో దీంతో 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. అది హీట్ అవ్వాలండి. షాజీరా చెక్క వేస్తున్నానండి. హీట్ అయింది ఆయిల్. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా పుదీనా కూడా వేయాలి. కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వేసుకున్నాం ఫ్లేవర్ కోసం పుదీనా. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. దీనివల్ల ఫ్లేవర్ వచ్చిందండి పుదీనా స్టార్టింగ్ వేసుకుంటే. మటన్ లో పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నామండి, 1 కప్పు. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటా ఉండాలి. దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. లైట్ గా వేస్తున్నానండి. నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసాను కదా, కొద్దిగా లైట్ గా వేసాను ఆనియన్స్ కోసం. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసుకుంటాం కదా, కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం వేసాను. ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చాక మటన్ వేసేసుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేయండి గ్రేవీ కర్రీ. రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేయాలండి, నేను చెప్పలేదు, ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వెల్లి పేస్ట్ 2 స్పూన్స్ ఉంటుందండి. అది నేను మ్యాగ్నేట్ చేసిన దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ వేయలేదు, దీంట్లోనే వేస్తున్నాను. 2 స్పూన్స్ ఉంది, చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇంకా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన మటన్ ఉంది కదండి, దీంట్లో వేసేద్దాం. ఇలా ఫ్రై అయితే చాలు. ఈ మటన్ వేసేస్తున్నాను దీంట్లో. అలా మిక్స్ చేసేసుకున్నాం. ఇది ముదురుదండి కొంచెం, కాబట్టి విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. కొద్దిగా ఫస్ట్ ఉడికిద్దాం. వాటర్ రిలీజ్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నాక విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం, విజిల్ పెట్టుకుందాం. విజిల్ తీసేసి ఊరికి ఇలా పెట్టుకుందాం. వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉంచుతాం. అలాగా ఒక 10 మినిట్స్ అండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, వాటర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇలాగా చూడండి, వాటర్ రిలీజ్ అయింది కదా. దీంట్లో మనం పేస్ట్ వేసుకుందాం. ఇందాక చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది వేస్తున్నాను. ఈ పేస్ట్ ఉంది కదండి, ఇది వేసేస్తున్నాను. దీంట్లో మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఏంటి తెల్లగా ఉంది అని అనుకోకండి, కారం కలర్ కాదు, అందువల్ల తెల్లగా అనిపిస్తుంది. స్పైసీనెస్ మాత్రం అలాగే ఉండిద్ది. ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఉప్పు కారం నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, సాల్ట్ వేస్తున్నాను. అంటే కొద్దిగా ఉడకనివ్వండి, పచ్చివాసన పోయే వరకు. మూత పెట్టవసరం లేదు, అలా అవనివ్వండి.
వాటర్ ఒక గ్లాస్ వేద్దామండి. ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. లాస్ట్ లో కొత్తిమీర పుదీనా వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా కొంచెం, ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా లైట్ గా వేద్దాం. నేను మటన్ మసాలా కూడా వేసానండి ఫస్టే ఆ మ్యాగ్నేట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంకేం మసాలాలు వేయవసరం లేదు, ఇవి సరిపోతాయి. మటన్ లో ఎక్కువ మసాలా వేసినా బాగోదండి టేస్ట్. ఇలా లైట్ గా వేసుకోండి, ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసుకుందాం మూత. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను, పెట్టేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఒక 5 విజిల్స్ ఉంచుతానండి, కొద్దిగా ముద్దుది కదా కాబట్టి 5 విజిల్స్ పెడుతున్నాను.